సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ ముదనా ముదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతో. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. మనం ఈ రోజున మంత్రబలం కార్యక్రమంలో అనురాధ నక్షత్రం వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ చెట్టును పెంచాలి, ఏమి దానం చేయాలి, ఏ క్షేత్రానికి వెళ్ళాలి అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. అనురాధ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు. కాబట్టి వీళ్ళు ప్రతి శనివారం నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి 27 సార్లు ప్రదక్షిణ చేసి శనీశ్వరుడు ఉన్న చోట కనుక మీరు నువ్వులు వేయండి. నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు వేసి ఆ స్వామివారికి ఆ శనీశ్వరుడికి నమస్కారం చేయండి. ఓం శం శనీశ్వరాయ నమః. లేకపోతే నీలాంజన సమాభాసం రవిపుత్రం జమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. ఈ యొక్క శ్లోకాన్ని చదువుకోండి. ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. మీకు అంతా మంచే జరుగుతుంది. మీరు ప్రతి శనివారం కూడా ఉదయం సాయంత్రం స్నానం చేసి మీ ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేయండి. ఆ రోజున బయట పదార్థాలు కానీ మాంసాహారం కానీ స్వీకరించకండి. కొద్దిగా శాకాహారాన్ని ఒక పూట మాత్రమే తినండి. నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి నువ్వులు శనీశ్వరుడి మీద వేసి నువ్వుల నూనె పోసి ఆ యొక్క శనీశ్వరుడికి నమస్కారం చేయండి. మీరు ప్రతి శనివారం తప్పకుండా హనుమాన్ చాలీసా 7 సార్లు చదవాలి. హనుమాన్ చాలీసా 7 సార్లు చదవాలి. సింధూరాన్ని ప్రతిరోజు మీరు బొట్టుగా పెట్టుకోవాలి. శనివారం ఆంజనేయ స్వామి గుడి దగ్గర 21 ప్రదక్షిణలు చేసి తమలపాకులు దండగా వేసి అదేవిధంగా అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించి అరటిపళ్ళని మీరు స్వీకరించండి. మీరు ప్రతినిత్యం చదువుకోవలసినటువంటి మంత్రం ఓం హం హనుమతే నమః, ఓం నమో వెంకటేశాయ. ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు. రెండూ చేయగలిగితే 108 సార్లు చేయండి. ఇది మీరు జీవితకాలం చదువుకోవలసినటువంటి మంత్రం. అదేవిధంగా శివాలయం దగ్గర పొగడ పువ్వులు అని ఉంటాయి, పొగడ చెట్టు అంటారు. ఎవరైనా అడిగితే చెప్తారు. ఆ పొగడ చెట్టుని ఏదైనా శివాలయంలో పాతండి. మీరు వెళ్ళి ఒక శివాలయంలో పొగడ చెట్టును పాతండి. దానికి రోజు నీళ్లు పోసి పెంచే విధంగా చూడండి. కాబట్టి ఈ యొక్క అనురాధ నక్షత్రం వాళ్ళు శనివారం నియమాలు పాటించడం, అదేవిధంగా శనీశ్వరుడికి అభిషేకం చేసుకోవడం, ఆంజనేయ స్వామికి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవడం, శనివారం నాడు తులసిమాల వెంకటేశ్వర స్వామికి సమర్పించడం, శనీశ్వరుడికి సంబంధించినటువంటి గ్రహారాధన చేసుకోవడం చాలా మంచి ఫలితాన్ని కలగజేస్తుంది. కాబట్టి అనురాధ నక్షత్రం వాళ్ళు శనివారం నియమంగా ఉండండి. శనీశ్వరుణ్ణి ఆరాధించండి. పొగడ చెట్టుని పెంచి పోషించండి. ఎవరైనా బ్రాహ్మణుడికి నల్లని వస్త్రాలు నువ్వులు దానం చేయండి. వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతాన్ని ప్రతిరోజు వినండి. హనుమాన్ చాలీసా మంగళవారం శనివారం క్రమం తప్పకుండా చదవండి. కాబట్టి అనురాధ నక్షత్రం వారు ఈ యొక్క పరిహారాలు పాటించి వెంకటేశ్వర స్వామిని శనీశ్వరుణ్ణి ఆరాధించండి. పొగడ చెట్టుని పెంచి పోషించండి. బ్రాహ్మణుడికి శనివారం నాడు కాషాయం రంగు వస్త్రాలు కానీ నలుపు రంగు వస్త్రాలు కానీ దానం చేయండి. ఓం నమో వెంకటేశాయ, ఓం హం హనుమతే నమః ఈ యొక్క మంత్రాన్ని ప్రతినిత్యం పఠించండి. ఈ యొక్క అనురాధ నక్షత్రం వారికి అంతా మంచే జరుగుతుంది. జరగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.